12 సంవత్సరాలుండే ఒక చిన్నారిని నలుగురు లంజా కొడుకులు అతి కిరాతకంగా ఆ చిట్టి తల్లికి నరకం చూపిస్తూ మానభంగం చేసి బతుకుండంగానే ఆ చిట్టి తల్లిని ఒక గోను సంచులో పెట్టి ఒక చెరువులో అయితే కప్పెట్టేశారు. హాయ్ గైస్, అసలు ఏం జరిగిందంటే ఈ జూన్ 14న బరియపూర్ లో 12 సంవత్సరాలుండే ఒక చిన్నారి తన ఫ్రెండ్ బర్త్డే ఉండడంతో వాళ్ళ ఇంట్లో అమ్మ నేను బయటకు వెళ్లి గిఫ్ట్ తెచ్చుకుంటానని చెప్పి వెళ్లిన బిడ్డ రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా ఆ చిట్టి తల్లి ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టారు. ఇంకా పోలీసులు అసలు ఏం జరిగిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒక సీసీటీవీలో ఈ చిట్టి తల్లి ఆ వ్యక్తితో వెళ్లడం కనిపించింది. ఇంక వెంటనే పోలీసులు లేట్ చేయకుండా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేయడంతో ఆ చిట్టి తల్లికి ఏం జరిగిందో మొత్తం బయట పెట్టారు. వింటుంటూనే కంట్లోంచి నీరు వస్తున్నాయి నాకైతే. ఆ రోజు ఈ లంజా కొడుకుతో పాటుగా ఇంకో ముగ్గురు కలుసుకొని ఆ చిట్టి తల్లిని కిడ్నాప్ చేసి ఒక మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లి రాత్రి పగలు ఆ చిట్టి తల్లికి నరకమేంటో చూపించి ఆ చిట్టి తల్లి బతుకుండంగానే ఒక గోను సంచిలో పెట్టి బరియపూర్ చెరువులో కప్పెట్టామని చెప్పగానే వెంటనే పోలీసులు లేట్ చేయకుండా ఆ చెరువు దగ్గరికి వెళ్లి ఆ చిట్టి తల్లి శవాన్ని బయటికి తీసి అటాప్సీకి పంపించారు. ఇంకా అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ చిట్టి తల్లి ఒంటి నిండా ఈ నలుగురు పొల్లుతో కొరికిన గాయాలైతే ఉన్నాయంట. ఆ చిట్టి తల్లి ఎంత నరకాన్ని అనుభవించుంటది, ఆ చిట్టి తల్లి ఎంత నరకం అనుభవించిందో ఈ నలుగురు కూడా అంతే అనుభవించాలి కదా. అయితే ఆ నలుగురులో ముగ్గురిని అరెస్ట్ చేశారు, ఇంకోటి ఎక్కడికి వెళ్లారు. అంతేకాకుండా మెయిన్ అక్యూస్ అయిన ప్రభాస్ మొండెల్ ని తెల్లవారుజామున సీన్ రీక్రియేట్ చేయడానికి తీసుకువెళ్ళినప్పుడు తప్పించుకోవడానికి పోలీసుల దగ్గర ఉన్న గన్ను తీసుకుని వాళ్ళ మీదకి కాల్చినప్పుడు పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి ఈ లంజా కొడుకుని ఎన్కౌంటర్ చేసి పార్దింగారు. అయితే ఇక్కడ మెయిన్ అక్యూస్ ని పోలీసులు ఎన్కౌంటర్ చేసినందుకు సంతోషపడాలా లేదా ఇంకపై ప్రపంచాన్ని చూడబోయే చిన్నారి యొక్క జీవితాన్ని చితికేసినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోబాకండి. ఎలాగైనా ఈ చిన్నారికి న్యాయం జరగాల్సిందే.